$5,00,000 పై కూర్చొని ఉన్నాను. గేట్లు తెరవండి. వీళ్ళు 2,000 మంది కంటెస్టెంట్లు. మీరు చూస్తున్నది చరిత్రలో ఎన్నడూ చూసుండరు. ఇది ఆరంభం మాత్రమే. బీస్ట్ గేమ్స్ అని పిలువబడే నా 10 ఎపిసోడ్ల ప్రైమ్ వీడియో సిరీస్ లో స్థానం కోసం 2,000 మంది వరుస ట్రయల్స్ లో పోరాటం చేస్తున్నారు. లేడీస్ అండ్ జెంట్లమెన్, మీ ఎడమ వైపు చూడండి, ఇంకా కుడి వైపు కూడా. ఈ వీడియో ముగిసే సమయానికి మీలో 1000 మంది ఎలిమినేట్ అవుతారు. కానీ మీలో మిగిలిన సగం మంది బీస్ట్ గేమ్స్ కి వెళ్తే మీలో ఒకరికి $5 మిలియన్ గ్రాండ్ ప్రైజ్ తో మీ జీవితాన్ని మార్చే రికార్డు సృష్టించే గ్రాండ్ ప్రైజ్ లభిస్తుంది. ఇప్పుడు మా మొదటి ఆట ప్రారంభం అవుతుంది. కట్టేసి తెరవండి. ఈ రేస్ తో మొదట మేము మీ బలాన్ని పరీక్షించబోతున్నాం. 10,000. ఏంటి? దాన్ని చూస్తేనే నా చేతులు నొప్పి పడుతున్నాయి. మీరందరూ కూడా 400 మందితో 5 గ్రూపులుగా విడిపోవాలి. ఆ ఫినిషింగ్ లైన్ మీదుగా 10,000 పౌండ్ల బండరాయిని ఎత్తే విషయంలో చివరిగా వచ్చిన వాళ్ళు ఎలిమినేట్ చేయబడతారు. ఇక పదండి. ఒక వ్యూహం ఉంది. బలమైన వారు ముందు వరుసలో ఉండాలి. ఈ టీం వెన్నులు విరగొట్టడానికి, కళ్ళలను కూల్చడానికి, స్ఫూర్తిని నలిపివేయడానికి సిద్ధంగా ఉంది. పూర్తి నిజాయితీతో చెప్తున్నాను, నేను ఇది చేయగలనని అనుకోవడం లేదు. మీలో 400 మంది ఎలిమినేట్ కాబోతున్నారు. ఇల్లు ఆప్షన్ కాదు. ఇది $5 మిలియన్. మేము ముందే అవుట్ అవ్వాలనుకోవడం లేదు. 3, 2, 1 గో. ఆగండి. చివరిగా ఎవరు దాన్ని తాకితే వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. ఓ మై గాడ్, అది చాలా వేగంగా జరిగింది. లెట్స్ గో గ్రీన్. 3 టీంలు ఫినిషింగ్ లైన్ కు చేరుకున్నాయి. ఇప్పుడు yellow ఇంకా రెడ్, మీరు ఎవరి ఇంటికి వెళ్తున్నారు? కమ్ ఆన్ ఎరుపు జట్టు. 1, 2, 3. లాగండి. లేదు, మీరు తప్పుగా చేస్తున్నారు. మనం అలా చేయకూడదు. కొనసాగించండి. అది yellow కలర్. ఓ నో. రెడ్ $5 మిలియన్ గెలుచుకునే అవకాశాన్ని కోల్పోయింది. నిజానికి మొదటి రౌండ్ లో ఎలిమినేట్ కావడం నాకు ఇష్టం లేదని నాకు నేనే చెప్పుకున్నాను. రెడ్ టీమ్, మీరు ఎలిమినేట్ అయినందుకు నాకు బాధగా ఉంది. కానీ ఇది కొంచెం మెరుగ్గా అనిపించడానికి మేము మీకు పోటీ చేసినందుకు $2,000 ఇవ్వబోతున్నాం. అది మీ అందరికీ వర్తిస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా $2,000 లభిస్తాయి. అవును నిజం. వీడియో మొదలై 3 నిమిషాలు కూడా కాలేదు. $8 లక్షల మేము ఇప్పటికే ఇచ్చేసాం. దాదాపు ఇందులో 2,000 వరకు కంటెస్టెంట్స్ పాల్గొంటున్నారు. అంటే బీస్ట్ గేమ్స్ లో మొత్తం $4 మిలియన్ వాళ్ళకి మేము అందజేస్తున్నాం. కేవలం వాళ్ళు గేమ్ లో పార్టిసిపేట్ చేసినందుకు మాత్రమే. మెల్లగా ఈ ట్రయల్స్ ఊపందుకుంటున్నాయి. కానీ కొందరు తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. ఇప్పుడు నేను బయటికి రావాల్సిన సమయం 24 గంటలు చేశాను. అంటే ఒకరోజు చేశాను. కనీసం $2,000 తో వారు వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇది పెద్ద మెదడుకి పరీక్ష కావచ్చు, ఎందుకంటే ఈ పరీక్షలు మరింత తీవ్రంగా ఉంటాయి. మొదటి ఛాలెంజ్ ని పూర్తి చేసుకున్నందుకు కంగ్రాచులేషన్స్. మీరు మీ టీమ్స్ ని ఇష్టపడడం లేదా? yellow టీమ్, మీరు ఒకరినొకరు ఇష్టపడడం లేదా? గ్రీన్, ఆరెంజ్, పింక్. దురదృష్టవశాత్తు రెండో ఛాలెంజ్ కి మీ టీమ్మేట్స్ మీకు అపోనెంట్స్ అవుతారు. బ్రీఫ్ కేసులు బయటికి తీసుకురండి. కేవలం పింక్ టీం మాత్రమే రెడ్ బోర్డర్ చుట్టూ నిలబడుతుంది. ముందుకు రండి. ఎదురుగా బ్రీఫ్ కేసుల సముద్రం ఉంది. కొన్ని ఎలిమినేట్ చేస్తాయి, కొన్ని సేవ్ చేస్తాయి. జంబోట్రోన్ లో ఏ బ్రీఫ్ కేసులు సురక్షితమైనవో మేము త్వరగా చూపించాలి అనుకుంటున్నాం. సురక్షితమైన బ్రీఫ్ కేసులు ఎక్కడున్నాయో గుర్తుంచుకోవడం, ఇంకా ఒకరికంటే ఒకరు ముందుగా వెళ్లి సరైన దాన్ని క్లైమ్ చేయడం మీ లక్ష్యం. ప్రతి టీంలో 400 మంది ఉన్నందువల్ల మీరు వేగంగా ఆలోచించండి, ఇంకా వేగంగా పరిగెత్తండి. మీలో 50 మందికి ఎలిమినేటెడ్ బ్రీఫ్ కేసు దొరుకుతుంది. ఆల్రైట్, మ్యాప్ ని రివీల్ చేయండి. సరే, ఇది రెండో వరుస. 7 వరుస. మీ అందరి మధ్యలో బ్రీఫ్ కేసు ఉందని ఆశిస్తున్నాను. 3, 2, 1 గో. ఓ, ఇది జనసముద్రంలో ఉంది. ఓ ఓకే.
మై గాడ్. ఇప్పుడు నేను అదే అనుకుంటున్నాను. అది కాకపోతే నేను ఎవరో ఒకరిని నిందించాలి. బ్రీఫ్ కేసులో ఏముంది? అందులో ఏముందో నాకు తెలియదు. కాబట్టి 5 మిలియన్లు గెలుచుకునే ఈ అవకాశం ఈ కేసు సేఫా కాదా అన్న దానిపై ఆధారపడి ఉంది. కానీ మీకు ఎలాంటి క్లూ కూడా లేదంటారు. అవును. బెస్ట్ ఆఫ్ లక్. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక బ్రీఫ్ కేస్ ఉంది. మీ భవిష్యత్ ఏంటో తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మీ ముందున్న ఆ బ్రీఫ్ కేస్ మిమ్మల్ని ముందుకు వెళ్ళేలా చేస్తుందా, లేక మీ జీవితాన్ని మార్చేసే ఈ $5 మిలియన్ కోల్పోతారా? 3, 2, 1 రివీల్ చేయండి. గ్రీన్ లైట్ కళ్ళ ముందు స్క్రీన్ లో చూస్తున్న 350 మందికి కంగ్రాట్స్. మీరు గేమ్ లో ముందుకు వెళ్తున్నారు. కానీ ఎవరైతే రెడ్ కలర్ చూస్తున్నారో వాళ్ళందరూ ఎలిమినేట్ అవుతున్నారు. క్షమించండి, మిమ్మల్ని ఎగ్జిట్ దారి వైపు పంపక తప్పడం లేదు. నేను ఇంకా సేఫ్ ఏమో అనుకున్నాను. నేను దీన్ని ఊహించలేదు. నేను చాలా దూరం వెళ్తున్నాను అనుకున్నాను. నేను క్షేమంగా ఉన్నాను. నిజంగా నేను క్షేమంగా ఉన్నాను. సాధించాను. నేను క్షేమంగా ఉన్నాను. ఇది చాలా బాగుంది. పింక్ టీమ్, మీరు మీ లేన్ కి తిరిగి వెళ్ళొచ్చు. ఎలిమినేట్ అయిన ప్లేయర్స్ మీరు $2000 కలెక్ట్ చేసి బయటకు వెళ్ళండి. ఇప్పటికే 50 మంది ప్లేయర్స్ పింక్ టీమ్ నుంచి ఎలిమినేట్ కావడంతో బ్రీఫ్ కేసులని కొత్త క్రమంలో మార్చి ఆరెంజ్ టీమ్ ని అదే బాటలో నడిపిస్తున్నాం. ఆరెంజ్ టీమ్, మీరంతా సిద్ధంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. మ్యాప్ ని ఓపెన్ చేయండి. దగ్గరగా ఉన్న వాటిని తీసుకోండి, నేను దూరంగా వెళ్తాను. సరే, కంగారు పడ్డాను. నేను వెళ్తున్నాను. 1, 2, 3, 4. 3, 2, 1 గో. ఓ మై గాడ్, నేను వణికిపోతున్నాను. ఇది బాగుండాలని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు చూద్దాం $5 మిలియన్ కి ఎవరు పోటీ పడతారో. ఓపెన్ చేయండి. మీకేమొచ్చింది? ఆరెంజ్ టీం విజేతలుగా ముందుకు సాగడంతో ఎలిమినేట్ అయిన ప్లేయర్స్ కి ఒక్కొక్కరికి $2000 ఇచ్చాం. థ్యాంక్ యూ సో మచ్. బయటకు వచ్చినందుకు థ్యాంక్ యూ. ఛాంపియన్ బ్లాక్ వరకు గ్రీన్ టీం ని పంపండి. మ్యాప్ ని రివీల్ చేయండి. నేను ఇక్కడున్న దానికోసం నేను వెళ్తున్నాను. అక్కడికి వెళ్తాను. హలో టీం, మీకు ఆందోళనగా ఉందా? మీరు శ్రద్ధ వహించేలా చూసుకోండి. ఇది చాలా ముఖ్యం. వాళ్ళందరినీ చూడండి. వారంతా వీలైనంత కష్టపడి చదువుతున్నారు. గో. సాధించాం. 3, 2, 1 రివీల్ చేయండి. మీకేమొచ్చింది? గ్రీన్ టీం నుంచి మరో 50 మంది ప్లేయర్స్ ఓడిపోయారు. ఈ ఫైనల్ రౌండ్ కోసం నా దగ్గర ఒక భయంకరమైన ప్లాన్ ఉంది. ఎల్లో టీం, శ్రద్ధ వహించమని నేను మీకు చెప్పిన విషయం గుర్తుందా? ఎల్లో టీం, మీరు శ్రద్ధ వహించేలా చూసుకోండి. ఇది చాలా ముఖ్యం. ఇప్పుడు మీరు కూడా గ్రీన్ నమూనా ఉపయోగించిన దాన్ని ఉపయోగించబోతున్నారు. కానీ మేము 2 సెకండ్లు మాత్రమే మ్యాప్ చూపించబోతున్నాం. నేను దీన్ని నమ్మలేకపోతున్నాను. ఇది అది కాదు. ఇది చాలా దారుణంగా ఉంది. అందరూ అంచున నిలబడండి. అంతే, మేము తాళం వేస్తున్నాం. మ్యాప్ ని ఫ్లాష్ చేయండి. నేను దానికోసం వెళ్తాను. మొదటి దానికి వెళ్తాను. గో. దీనిపై అందరి వ్యూహం కేవలం పరిగెత్తడమే. ఎవరు ఆత్మవిశ్వాసంతో కనిపించడం లేదు. ఆల్రైట్, ప్రతి ఒక్కరికి బ్రీఫ్ కేస్ ఉంటుంది. $5 మిలియన్ కోసం పోటీ పడుతున్నారా లేక బయటికి వెళ్తున్నారా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. 3, 2, 1 మీ బ్రీఫ్ కేస్ ఓపెన్ చేయండి. ఓ మై గాడ్. ఇప్పుడు మీలో గ్రీన్ వచ్చిన వాళ్ళందరూ నెక్స్ట్ ఛాలెంజ్ లోకి వెళ్ళబోతున్నారు. నాదొక ప్రశ్న, మీరు గెలవడం ఎలా అనిపిస్తుంది? ఇద్దరితో ఛాలెంజ్ నెంబర్ 2 ముగిసింది. నెక్స్ట్ ఛాలెంజ్ కి వెళ్లే ముందు కాస్త విశ్రాంతి తీసుకుందాం. నిజంగా ఒక సుదీర్ఘమైన రోజు. నిద్రలోకి జారుకున్నాను. ఇక్కడ డబ్బుతో నిద్రపోతున్నాం, దాన్ని వ్యక్తపరిచే ప్రయత్నం చేస్తున్నాం. ఇద్దరం కలిసి రైడ్ చేస్తాం, ఇద్దరం కలిసి పడుకుంటాం, అందరం కలిసి గెలుస్తాం. అందరూ బాగా నిద్రపోండి. నెక్స్ట్ ఛాలెంజ్ కి మీకు బలం అవసరం. నా కుటుంబం కోసం, నా తెగ కోసం నేను ఏం చేయాలో అది తప్పకుండా చేస్తాను. ఈ డబ్బులు తెచ్చుకోవడానికి నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇంత దూరం చేరుకున్న మీ 1400 మందికి కంగ్రాచులేషన్స్. నా కొత్త ప్రైమ్ వీడియో షో బీస్ట్ గేమ్స్ కోసం ఈ ఆడిషన్ లో మాకు మరో 2 సవాళ్లున్నాయి. ఛాలెంజ్ 3 రూల్స్ చాలా సింపుల్ గా ఉంటాయి.
మేము మీ ముందు మైదానంలో జెండాలు ఉంచబోతున్నాం. ముందుకు సాగడానికి మీరు ఒక జెండాను పట్టుకోవాల్సి ఉంటుంది. మీరు 1400 మంది ఉన్నారు, జెండాలు 1100 ఉన్నాయి. అంటే మీలో 300 మంది ఎలిమినేట్ అవుతారు. కాబట్టి మొత్తం 1100 మందిని పట్టుకునే వరకు ప్రతి రౌండ్ కు వేరు వేరు సంఖ్యలో జెండాలను ఏర్పాటు చేస్తాం. మీరు రెడ్ లైన్ ని దాటిన తర్వాత జెండాను పట్టుకోవాలి, లేదంటే ఎలిమినేట్ అవుతారు. జెండా తీసుకురావాలి, లేదంటే ఇంటికి వెళ్ళిపోతారు. $5 మిలియన్ కూడా ఉండవు. వీలైనంత త్వరగా పరిగెత్తాలి. జెండాను పట్టుకొని వీలైనంత త్వరగా తిరిగి రావాలి. మొదటి రౌండ్ కోసం మైదానంలో 10 జెండాలు మాత్రమే ఉన్నాయి, కానీ మీలో 10 కంటే ఎక్కువ మంది ఉన్నారు. సో ఇప్పుడు మీరు వెళ్ళడానికి సిద్ధంగా లేకపోతే వెనకడుగు వేయడానికి ఇదే చివరి అవకాశం. తర్వాత రౌండ్ లో మంచి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండాల్సిందే. మొదటి రౌండ్ కు వెళ్ళాను, రెండో రౌండ్ కు వెళ్ళాను, మూడో రౌండ్ కూడా వెళ్ళాను. ఆల్రైట్, మేము మొదటి రౌండ్ ప్రారంభించబోతున్నాం. మీరిద్దరూ ఒకే జెండా కోసం వెళ్తే అప్పుడు వేగంగా వెళ్ళడం మంచిది. నేను ఈ హారన్ మోగించిన వెంటనే రౌండ్ ప్రారంభమవుతుంది. ఓ చూడు చూడు, ఓ వాళ్ళు పరిగెడుతున్నారు, ఓ అతను వెళ్తున్నాడు. ఓ ఎవరు పూర్తిగా వెళ్ళలేదు. ఓ చూడండి, ఆ ఇద్దరు ఫ్లాగ్ 1 కోసం పోటీ పడుతున్నారు. ఓ వాళ్ళిద్దరు గుద్దుకున్నారు. 10 మంది ఫ్లాగ్స్ ని సాధించారు. ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. బయటకు వచ్చినందుకు థ్యాంక్ యూ. ఫ్లాగ్స్ పట్టుకున్న మీ 10 మందికి కంగ్రాచులేషన్స్. మీరు మా నెక్స్ట్ ఛాలెంజ్ లో స్థానం సంపాదించారు. దీనికోసం 12 మంది మాత్రమే అవును, వెళ్ళారు. అందరూ ఊహించే దానికంటే చురుగ్గా ఉన్నారు. నేనైతే 100 మంది వెళ్తారనుకున్నాను. మేము కొంచెం సరదాగా ప్రారంభించాం, ఇప్పుడు క్రేజీగా ఉందాం. రెండో రౌండ్ కోసం 50 ఫ్లాగ్స్ తీసుకురాబోతున్నాం. ఇప్పుడు చాలా మంది ఎలిమినేట్ కాబోతున్నారు. ఈసారి మీరంతా వెళ్తారా? మీరు జెండాను తీసుకొస్తారా? అవును. 47 నాది. 49 కి వెళ్ళొద్దు. 24 మాది. నేను 24 అని చెప్తున్నాను. వారంతా జెండాలు ఎగరేస్తూ వ్యూహాత్మకంగా వివరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక వ్యక్తి ఒక పేజీలో లేకపోతే మీరందరూ $5 మిలియన్ కోల్పోతారు. ఆల్రైట్, రెండో రౌండ్ మైదానంలో 50 ఫ్లాగ్స్. ఇక ప్రారంభిస్తున్నాం. ఓ అతను దానికోసం వెళ్ళాడు. ఓ మై గాడ్, చాలా మందికి ఫ్లాగ్స్ లభిస్తున్నాయి. ఇది పిచ్చిగా ఉంది. ఇక మిగిలింది కొన్ని ఫ్లాగ్స్ మాత్రమే. చివరిది ఎవరికి దక్కుతుంది? మీకు అక్కడ 20 నంబర్ కనపడుతుంది కదా? అవును సార్, పదండి. మొత్తం 50 ఫ్లాగ్స్ ని స్వాధీనం చేసుకొని 5గురిని ఎలిమినేట్ చేశారు. గుర్తుంచుకోండి, మీరు ఎదురు చూసిన కొద్దీ మీ అవకాశాలు దిగజారిపోతాయి. దీన్ని చేద్దాం. వాళ్ళు వస్తున్నారు. ఓ బాబు, ఓ ఓ ఓ రెడ్ లైన్ దాటిన వారిలో చాలా మందికి ఫ్లాగ్ దొరికినట్టు అనిపిస్తుంది. నిజానికి చాలా మంది ఎలిమినేట్ కావడం లేదు. అందులో 8 ఎలిమినేషన్లు ఉంటాయి అనుకున్నాను. మిమ్మల్ని నా వెనక నుండి చూస్తున్నాను. మీరు చివరి వరకు వేచి ఉంటే మీ అవకాశాలు మెరుగవుతాయని మీరు అనుకుంటున్నారు, కానీ అనుకున్నట్టు జరగడం లేదు. ముందు వరుసలో ఉన్న ప్లేయర్స్ ఫ్లాగ్స్ మీద కర్చీఫ్ వేస్తున్నారు. 307. నేను 307 పట్టుకుంటాను. 274. ఆయన దగ్గర ఉంది. నేను దేనికోసమైనా వెళ్తాను. మిగిలిపోయిన ఫ్లాగ్ల సంఖ్య వేగంగా పడిపోతోంది. అంటే ఫ్లాగ్ దొరికే అవకాశాలు మరింత దారుణంగా పడిపోతున్నాయి. ఇది పిచ్చిగా ఉంది. ఓరి దేవుడా, చివరి ఫ్లాగ్ ఎవరికి దక్కుతుంది? అందరూ ఆగడానికి ఒక కారణం, వాళ్ళంతా కూడా కలిసి పనిచేయడం. దీన్ని ఇక్కడ పెట్టాలని వాళ్ళ టీం కోరుకుంటుంది. ఓకే, ఒకరినొకరు ఫ్లాగ్ పట్టుకునేందుకు వంతుల వారీగా అనుమతించారు. అందులో అర్థం లేదు. ప్రజలు ఎందుకు అంత మంచిగా ప్రవర్తిస్తున్నారు? అది $5 మిలియన్. మీకు మీరే ద్రోహం చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరో ఒకరు ఇంటికి వెళ్ళాలి. రౌండ్లు కొనసాగే కొద్దీ మిగిలిపోయిన ఫ్లాగ్ల సంఖ్య తగ్గుతున్న కొద్దీ తీవ్రత మరింత పెరిగిపోతోంది. ఓ ఓ ఇద్దరు వెళ్తున్నారు, కానీ నువ్వే తనుకుని పడిపోయావు. అవును, నాకు తెలుసు. నువ్వు ఓకేనా? యా. నా ఉద్దేశం, ఇది మేము చేసిన అత్యంత పిచ్చి ఛాలెంజ్. ఓ మై గాడ్, ఇది క్రేజీ. ఓరి దేవుడా, ఛాలెంజ్ ప్రారంభంలో లైన్ ఎలా ఉండేదో ఇక్కడ చూడండి. మరి ఇప్పుడు చూడండి, 179 మంది మిగిలారు. కేవలం 100 ఫ్లాగ్స్ మాత్రమే ఉన్నాయి. సంఖ్యను మరింత తగ్గిద్దాం. 50 ఫ్లాగ్స్ తీసుకురండి. స్ట్రాటజీ ఇక్కడే బయటకు వస్తుంది. మీకు 2 రౌండ్లు మాత్రమే మిగిలిన్నాయి. కాబట్టి మీరు ఇప్పుడే వెళ్ళొచ్చు, లేదా మా చివరి రౌండ్ లో మీ అవకాశాలను తీసుకోవచ్చు. ప్రశ్న ఏంటంటే, మీరు మరొక రౌండ్ వేచి ఉంటే మీ అవకాశాలు మెరుగుపడతాయా, లేదా అవి మరింత దిగజారుతాయా? కాస్త సరదాగా గడుపుదాం. ఓకే, వాళ్ళు వెళ్తున్నారు. జెండా తెచ్చుకోండి. ఇక మిగిలింది కొన్ని ఫ్లాగ్స్ మాత్రమే. అక్కడుంది, అక్కడ ఆమెకు దొరికింది. ఇప్పుడు 115 మంది ఇంకా ఇప్పటికీ లైన్ లో ఉన్నారు. ఇదే చివరి రౌండ్ అవుతుంది. మిగిలిన 50 ఫ్లాగ్స్ బయటికి తీసుకురండి.
115 మంది మిగిలారు. కానీ ఇక్కడ చూస్తేనేమో కేవలం 50 మంది మాత్రమే బరిలోకి దిగనున్నారు. బీస్ట్ గేమ్స్ తమ స్థానం లైన్ లో ఉండడంతో ప్రతి ఒక్కరూ కూడా మా చివరి రౌండ్ కి సిద్ధంగా ఉన్నారు. లాకిన్ చేయండి. అందరూ లాక్ అయిపోయారు. వాళ్ళు వెళ్ళబోతున్నారు. పోటీలో ఈ కీలక సమయంలో నేను మిగిలిన అతిపెద్ద తప్పు చేశాను. అదేంటంటే నేను మైక్ ని నా స్నేహితుడు కార్లకు ఇచ్చాను. యో! వాళ్ళకి హైప్ ఎక్కిద్దాం. నేనేం చేశాను? కారు నువ్వే వెళ్ళమన్నావు అనుకుని అందరూ అనుకున్నారు. నేను యో చెప్పాను. బ్రో అప్పుడే 50 మంది బయటకు వచ్చినట్లుగా ఉంది. నేను యో చెప్పానంతే. ఈ మొత్తం ఛాలెంజ్ లో ప్రతి రౌండ్ లో హారన్ ఊదడం ప్రారంభం అవుతుందని చాలా స్పష్టంగా ఉంది. కార్ల్ యో అని అరవడంతో కాదు. వావ్, థ్యాంక్స్ జిమ్మీ. మైక్ పట్టుకుంది నేను కాదు. ఓరి నాయనో, వావ్ అది దారుణంగా ఈవిడ ఉంది. కాలు చెప్పింది యో మాత్రమే. మీ యో 31 మందిని ఎలిమినేట్ చేసింది. ఎప్పుడు ఉండదు హెయిర్ హార్న్ కదా. యో అనగానే ఎలా వెళ్తారు? ఛాలెంజ్ ని కోల్పోయిన వ్యక్తుల్ని ఉత్సాహపరిచేదేంటో మీకు తెలుసా? యో! $2,000. ఓడిపోయిన 1000 మంది కంటెస్టెంట్లకు ఒక్కొక్కరికి $2,000 ఇవ్వడానికి, రుణం తీర్చుకోవడానికి, సంపాదించడానికి, ఇంకా డబ్బుని గెలుచుకోవడానికి. కారణం మనీ లైన్ తో నేను టీం కట్టాను. కానీ మనీ లైన్ మీకు ఇంట్లో చాలా డబ్బు గెలుచుకునే అవకాశాన్ని కూడా ఇస్తోంది. 1000 మంది లక్కీ విజేతలకు మరో $1000 ఇస్తున్నారు. అందుకు ఈ QR కోడ్ ని స్కాన్ చేయండి లేదా moneyline.com/beastgames ని సందర్శించండి. చివరిగా ఫ్లాగ్ 1100. ఈ రౌండ్ తర్వాత ఛాలెంజ్ ముగిసిపోతుంది. ఈ ఛాలెంజ్ యొక్క చివరి రౌండ్ లైన్ లో $5 మిలియన్. 3, 2, 1. పరిగెత్తు. చివరి ఫ్లాగ్ ని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు అత్యంత కఠినమైన ఛాలెంజ్ అయిన మా చివరి ఛాలెంజ్ ని ముందుకు తీసుకెళ్తున్న 1100 మందికి కంగ్రాచులేషన్స్. ఇది నిజంగా అత్యంత కఠినమైన ఛాలెంజ్. లాస్ వెగాస్ రైడ్